ఈ రోజు గడిచిపోతుంది, రేపు ఎట్లా గడుస్తుందని కూడా అర్థం కావట్లేదు అసలు. ఆల్మోస్ట్ బాడీ అంతా కాలినట్లుంది కదా, కాళ్ళ దగ్గర ఇంకా ఇవి ఉన్నాయి కదా, కాళ్ళు ఇంకా తగ్గలేదు మీకు. చిన్న పాప అండి, చిన్నది, 5 years. తను కూడా ఎక్కడికి ఇంతవరకు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళలేదండి. నేను చిన్నగా ఏదైనా పని చేసుకుంటూ ఇల్లు గడిపేవాళ్ళని. ఏమో హ్యాపీగా ఉన్న లైఫ్, పాప మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే వచ్చిన దాంట్లో సర్దుకుంటూ అట్లా కాలం గడిపేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏదంటే పెద్ద పెద్ద గడించాలని ఉండేది కాదు. నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్న. ఉమ్మడి కుటుంబం రోజులు పోయి చెప్పండి. నేను మే 20 తారీఖున వెల్డింగ్ వర్క్ కోసం బాలే హోటల్కి ఆపోజిట్లో కేఎస్ఎం మెడికల్ షాప్ ద్వారా వర్క్ చేయడం జరిగిందండి. ఆ రోజు అక్కడ పైన వైర్లు కట్టేసి ఉన్నాయి అన్నారు. వాళ్ళే రీసెంట్గా మీకు కట్టామండి, పర్లేదు మీరు వర్క్ చేసుకోవచ్చు అని వాళ్ళు పక్కా ప్లాన్తో చెప్పారు. సరే వాళ్ళు చేతులు కట్టినప్పుడు మాకేం కాదు కదా అని చెప్పేసి నేను ఎక్కి అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఏమైందంటే పైన వరి తగిలి షార్ట్ సర్క్యూట్ వలన 2 చేతులు కాలిపోయినాయండి. వీపు కూడా వెనకాల సైడ్ కూడా కాలిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే మెడిసిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి ఆటోలో ఎక్కించుకొని. ఆల్మోస్ట్ బాడీ అంతా కాలినట్లుంది కదా, కాళ్ళ దగ్గర ఇంకా ఇవి ఉన్నాయి కదా, కాళ్ళు ఇంకా తగ్గలేదు మీకు. ఇంకా డే బై వాళ్ళు గాంధీకి రమ్మన్నారు. గాంధీకి రమ్మంటే మేము రోజు వెళ్ళే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే వెళ్ళి రావాలంటే 1000 రూపీస్ వరకు కట్ అయిపోతుంది, మనకి ఖర్చు అవుతుంది. కాబట్టి మనం వెళ్ళలేని పరిస్థితి. మనకి ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే మంచిగా సాఫీగా వెళ్తున్న లైఫ్లో ఇట్లా జరుగుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. లేదు మేడం, అసలు నేను ఎవరి మీద ఆధారపడేవాడిని కాదు. అలాంటిది ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటానని లైఫ్లో ఊహించుకోలేదు. నాకే అసలు అమ్మాయి కూడా చిన్న ఏజ్ అమ్మాయి, చిన్న పాప అండి, చిన్నది, 5 years. తను కూడా ఎక్కడికి ఇంతవరకు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళలేదండి. నేను చిన్నగా ఏదైనా పని చేసుకుంటూ ఇల్లు గడిపేవాడిని. ఇప్పుడేమో తను పాప నేను ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా చిన్న పిల్లలతో టైప్ ఎక్కడ పని చేసుకోవడానికి కూడా అవుతుంది. అసలు ఏంటి మీ లైఫ్ ఇంకా అంత గందరగోళం అయిపోయినట్లే కదా. ఊహించుకునే పరిస్థితి మేడం. అసలు దేవుడు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. నెక్స్ట్ ఏమి దారి చూపిస్తాడనేది కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ఓన్ హౌస్ కదండి, కిరాయికి ఏమన్నాం. ఎందుకంటే ఇప్పుడు కిరాయి మనకు మరి వీళ్ళ మదర్ వాళ్ళ సపోర్ట్ ఏమన్నా ఉందా మీకు? ఏం లేదు మేడం, మరి సపోర్ట్ ఏం లేదు ప్రజెంట్. ఎవరైనా సపోర్ట్ చేస్తే చూస్తున్నాం, అది ఎవరైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి చేస్తున్నాం. మీకు ఏదైనా కొంచెం షాప్ అది ఏమైనా పెట్టిస్తే కొంచెం ఇదిగా ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే చూసుకుంటున్నాను. ఎందుకంటే తను 2 పక్కల చేయాలి, ఏదైనా షాప్ పెట్టుకున్నా మళ్ళీ 3 కూడా తనే చూసుకోవాలి. నాకు ఏదైనా హ్యాండ్స్ కానీ ఏదైనా పెట్టినా కూడా, ఏదైనా షాప్ పెట్టించినా కూడా ఎంతో చేదోడు వాదోడు ఉంటాం మేడం. అది అసలు ఇంత చిన్న హ్యాపీగా ఉన్న లైఫ్, పాప మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే వచ్చిన దాంట్లో సర్దుకుంటూ అట్లా కాలం గడిపేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏదంటే పెద్ద పెద్ద గడించాలని ఉండేది కాదు. ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా అయిపోయాడు నువ్వు, కానీ చేతులే రిమూవ్ చేస్తే అసలు మీరు రిమూవ్ అయిపోవడం వల్ల ఏంటంటే నా పని కూడా నేను చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిదీ కూడా చిన్నపిల్లలకి తనే చేయాలి, నా భార్య చేయాలి, లేదా పిల్ల కింద చేయాలి, నా కింద చేయాలి, ఇవన్నీ తనే చూసుకోవాలి. కాబట్టి ఏంటి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? ఏమన్నా మేము సపోర్ట్ ఇస్తాము, కొంచెము ధైర్యంగా ఉండు అంటున్నారా? అంటే వాళ్ళు కూడా పేద కుటుంబం మేడం.
ఎక్కడ ప్రాపర్ ఇక్కడేనా? శ్రీకాకుళం. నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్న. దేవుడు ఒక్కోసారి ఎందుకు చేస్తాడో కూడా తెలియదు. ఇలా ఏదైనా ఒక చిన్న దెబ్బ గాయమో అంటే పోనీ ఒక 6 నెలలు సంవత్సరం కోలుకుంటారు అనుకో, చేతులే లేవు అంటే ఇప్పుడు మీరు ఇది బాగుండేది. రెండు హ్యాండ్స్ కూడా కోల్పోయి దీనికన్నా ఇది ఇంకా ఎక్కువ రిమూవ్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ బాగా రిమూవ్ ఎక్కువైంది. ఇక్కడ వరకు పోయింది. వైట్ టేప్ ఉంది కానీ ఇక్కడ వరకు ఇది ఇక్కడ డే బై డే డ్రెస్సింగ్ చేసుకోవాలి. చాలా బ్యాక్ సైడ్ కూడా ఉంది. అయ్యో మరి ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా మరి? ఇప్పుడు డ్రెస్సింగ్ అదంతా? డ్రెస్సింగ్ అంటే బయట నుంచి వేరే ఆయన వస్తారండి. ఆయన ఏంటంటే మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అంటే అందరి దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. మా పరిస్థితి చూసి ఆయన కూడా ఏంటంటే ఎంతో కొంత ఇవ్వండి అంటే వాళ్ళు చాలా దూరం చూస్తున్నారు. ఆయన కూడా వాళ్ళు ఛార్జీలకి అని వాటికి. అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కనిపించట్లేదు కదా. ఎవరైనా సపోర్ట్ చేస్తే మాకు అలాగని చెప్పి ఎదురు చూస్తున్నాయి. ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అని చెప్పేసి. ఇంట్లో పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. డిప్రెషన్ కూడా పాప కూడా స్కూల్ జాయిన్ చేపిద్దాం లాస్ట్ ఇయర్ కరోనా వల్ల జాయిన్ చేయలేదు. ఈ సంవత్సరం జాయిన్ చేపిద్దాం అంటే ఈ టైంలో ఎలా అయింది. స్కూల్ ఓపెన్ చేసిన టైంకి స్కూల్ కూడా ఇప్పించలేని పరిస్థితి అయిపోయింది కూడా. తను కూడా ఎక్కడికి వెళ్ళి డ్యూటీ చేయాలనుకోవడం చేయలేదు. ఎందుకంటే తను చూసుకోవాలి, పాపను చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. మాకు అన్నం పెట్టాలన్నా వంట చేయాలి, ఏదైనా తనే చేయాలి. ప్రతి ఇది కూడా పడుకొని లేచిన నుంచి నైట్ పడుకునే వరకు కూడా తనే చూడాలి. ప్రతి పని తనే చూసుకోవాలి. ఇంత పెద్ద సమస్య ఇచ్చాడు దేవుడు. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నేను ముందుకు వెళ్ళేవాడిని. ఎవరికైనా నాకు హెల్ప్ ఎవరైనా చేస్తానని ఎదురు చూస్తున్నాను మేడం. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితి నాకే వచ్చింది. ఎందుకంటే అందరికీ ఏదైనా హెల్ప్ చేయాలంటే ముందుకు వెళ్ళేవాడిని. అలాంటిది నాకు ఎట్లా జరిగిందంటే అనేసరికి అయ్యో దేవుడు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, నేనే ఇబ్బంది పడుతున్నాను, నాలంటే జనాలు ఇంకెంతమంది ఇలా ఇబ్బంది పడుతుంటారు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అనిపిస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ తెలిసింది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఎలా గడుస్తుందా అనిపిస్తుంటుంది. రోజు గడుస్తుంటే కొద్దీ ఏమవుతుంది జీవితం అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజు గడిచిపోతుంది, రేపు ఎట్లా గడుస్తుంది కూడా అర్థం కావట్లేదు అసలు. గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు మేడం. ఇక్కడ వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్ జాయిన్ చేసి. తర్వాత మా కనీసం అబ్బాయికి ఎలా ఉంది కండిషన్ అనేది వైఫ్తో కాల్ చేయించలేదా వాళ్ళకి? కాల్ చేయించామండి. కాల్ చేయించిన వాళ్ళు పట్టించుకోలేదు అసలు. తర్వాత ఇక్కడ మెడివిజన్ హాస్పిటల్ కొంచెం అమౌంట్ కట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇప్పుడు ఆ జాబ్ ఉంటుందా పోతుందా ఇంకా మీకు? నాది మామూలు బయట వర్క్ చేస్తాను, రోజువారీ కూలికి చేస్తుంటాను. ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళడం, పని చేసుకొని రావడం, అదే పని చేస్తుంటాను. అయ్యో ఈఎస్ఐ పిఎఫ్ అవి ఏం లేదు మేడం, మాకు అవి ఉండవు. ఎందుకంటే బయట వర్క్ కాబట్టి. మరి ఇక్కడ ఎవరిని మీరు పెద్దవాళ్ళని ఎవరిని? ఇక్కడ ఎవరి పెద్ద తెలియదు మేడం నాకు. అయ్యో, ఎందుకంటే ఈ మధ్య వచ్చారు ఇక్కడికి మీరు? ఫస్ట్ నుంచి ఉందా? అంటే చాలా రోజులు అయిపోయింది. రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత తనతో ఉండడం జరిగింది. అంటే మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు కొంచెం ఓల్డ్ అయిపోయారు, వాళ్ళు కూడా ఊళ్ళో వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా ఎవరు ఉన్నారు? అత్త మీ మదరా? పర్లేదు ఒకసారి పిలవమ్మ, మాట్లాడతారు కదా. వాళ్ళు కూడా ఏమైందంటే ఇంట్లో ఇబ్బంది అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ పాప గురించి ఆలోచిస్తారు. వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని చూసుకోవాలి, తన్ని చూడాలి అంటే ఇంకా డిప్రెషన్కి లోన్ అయిపోతుంది. ఫస్ట్ టైం నాకైతే నిజంగా అసలు ఏం మాటలు రావట్లేదు. ఇది A to Z తనే చూసుకోవాలి, మీకు ప్రతి తనే చూసుకోవాలి. అంటే చిన్నపిల్లలాగా ప్రతిదీ తనే చేస్తున్నారు. తన సపోర్ట్ లేకపోతే పరిస్థితి వేరే ఉండేదేమో. అది ఊహించుకోకూడదు. ఒక మంచి భార్య దొరకడం నాకు అదృష్టం కొంతవరకు.
చెప్పండమ్మా, ఏంటి ఇప్పుడు మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇలా అయిపోయింది కదా, అసలు ఎవరు ఊహించుండం కదా ఇట్లా అవుతుందని. ఇప్పుడు పాపం అన్నీ చూసుకోవాల్సి వస్తుంది కదా, మీరేమైనా సపోర్ట్గా ఉంటారా? మరి మేము పేదవాళ్ళమే కదా, మరి ఏది చేయాలి? ఇక్కడ ఉంటే మాకు అక్కడ అవ్వదు, మా ఆయన ఒక్కలు అయిపోయాను. మరి వీళ్ళని మీ దగ్గర తీసుకొని వెళ్ళొచ్చు కదా పోనీ. మరి మేము ఆ దగ్గర తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడ మేము కూలి చేసి ఇంక నాకు పెంచాలి. ఇంకా అంతే కదమ్మా, ఎందుకంటే ఇక్కడున్నా కూడా వీళ్ళు ఇంటద్ది అవి ఇవి ఇంకా అతను ఏం చేయలేరు కదా, చేయలేరు, మరి ఏది చేస్తాం? ఇక జీవితకాలం ఆయన అయితే ఏం చేయలేరు. అదే మేము బాధపడతాను. మరి ఇంక మాకు ఇంకేట్లేదు. మా అమ్మాయి చూస్తే చిన్నది, మామూలుగా కూడా బయటకు వెళ్ళిన పిల్ల కాదు. ఇద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయి చిన్నవి, ఇంక పెద్ద అమ్మాయి ఉంది. ఇద్దరు అమ్మాయిలు మాకు కూడా. ఇట్లా అవుతుందని అస్సలు అనుకుని ఉంటాం. మాకు అక్కడ ఏటి లేవు, మేము అద్దెకే ఉన్నాము. నాన్న రైతు పనికి వెళ్తాను, నేను కూలి పనికి వెళ్తాను. ఏదో చేస్తాం, మరి ఏం జరుగుద్దని మాకేం తెలుసు. దేవుడే అన్నీ చేశాడు. చిన్న పిల్ల పాప స్కూల్లో కూడా ఇంకా జాయిన్ చేయలేదు. ఊరికి తీసుకెళ్ళి మరి రేట్ లేదు. మేము ఉన్నంతకి ఇక నాన్నకి కూలైనా చేసుకొని చేయడమే. కానీ ఈ పాపకనే ఏమన్నా కొంచెం ఏదైనా బిజినెస్ లాగా చిన్నది ఏదైనా పెట్టిస్తే ఏమన్నా పెట్టిస్తామంటే మరి మాకు అత్తలేం లేదు కదా చూడడానికి. ఇంకా అప్పో చేసి పెట్టాలమ్మా, తల్లిగా మీరే కదా చెప్పండి. చేస్తాం, చెయ్యాలి. మనం అనుకోలేదు కదా ఇట్లా అవుతుంది అని, లేకపోతే మీ అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇంక దేవుడు ఆ రాత రాసినప్పుడు మనమే తలకు చెయ్యి వేసుకొని ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలి, లేకపోతే ఇప్పుడు ఒక కుటుంబం అనేది ఇబ్బంది పడిపోతుంది కదా. ఇప్పుడు ఇబ్బంది కాబట్టి వచ్చి 2 రోజులైంది వచ్చాను కదా. అక్కడ నాన్న కూడా ఒక్కలు అయిపోయాను, ఎవరు లేదు మా ఇంటి దగ్గర. అక్కడ ఇక్కడ మీ సపోర్ట్ కూడా లేకపోతే అమ్మాయి ఇబ్బంది పడిపోతుంది కదా. ఒక చిన్న మాట అన్నా చెప్పుకోవడానికి, ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు చెప్పలేదు కదా, చెప్తే ఆయన ఇంకా బాధపడతారు, లేకపోతే ఆలోచనలో పడతారు. బాధపడుతున్నారు, ఆలోచించకూడదు అనేసి అలాగా మనం ధైర్యం చెప్పకపోతే మరి ఇది అయిపోతుండ్రు. బా దేవుడైతే నిజంగా నాకు ఇప్పటిదాకా చాలా చోట్ల తిరిగాను కానీ ఫస్ట్ టైం నాకైతే అస్సలు మాటలు రావట్లేదు. మాకైతే మరి ఇంకా అసలు మేమేదో 2 ఆడపిల్లలు కదా, మాకేదో ఇదవుతుంది. మంచిగా అల్లుళ్ళు వచ్చారు, పోనీలు వాళ్ళు బాగుంటారు. అందరికి మాకే దేవుడే సైన్యం చేశాను. నేనే చేస్తాను. నేను అదే డీపీ చూసి ఆశ్చర్యపోయా, అయినా బాగున్నారు కదా. మొన్న నాకు ఒక ఫోటో పెట్టారు, శేఖర్ ఉన్నాడు కదా, దియా హెల్పింగ్ హ్యాండ్స్, దాంట్లో సరే ఎవరోలే అనుకున్నాను. బట్ పొద్దున మీ డీపీ చూడగానే అరే చక్కగా ఉన్నారు కుటుంబం, ఏంటబ్బా అందుకే మీరేనా ఇది అని అడిగింది నేను. ఇప్పుడు ఒక ఫోన్ మాట్లాడాలన్నా, అన్నం తినాలన్నా, అసలు ఇక మెయిన్ ఏదైతే ఉంటుందో అదే తీసేసాడు దేవుడు. సొంత వదిలేసి ఇక్కడికి వచ్చారు, ఏదో బతుకుతాం అనేసి వచ్చినందుకే దేవుడు మరి అంత సెక్స్ చేశాడు. మరి ఏంటి చేస్తాం? నేను ఇప్పటి వరకు ఎవరిని ఫండ్స్ కానీ అట్లా ఎప్పుడు అడగలేదు కదా, ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు తోచినంత సహాయంగా వీళ్ళకి ఏదైనా చెయ్యండి. ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి లైఫ్లో వాళ్ళకి కొంచెం ఒక చిన్న షాప్ అన్నా ఏదైనా పెట్టుకునేటట్లుగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నది, పాప చిన్నది, వాళ్ళ ఇంకా ఫ్యామిలీయే డిస్టర్బ్ అయిపోయింది కదా. అది నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత హ్యాపీ ఫ్యామిలీ, ఒక పాప. ఎక్కడికి వెళ్ళాలన్నా వదిలేసి వెళ్ళలేదు కదా, పని చేయాలి. నేను ఉన్నది చెప్పాలంటే ఇంక ఈ అమ్మాయికి నరకమే కదా. ఇప్పుడు బిడ్డ తనను వదిలి వెళ్ళలేదు. చేస్తే ఇంట్లో ఉండే మరి ఆయన కింద నేను ఏది చేయలేను. బాత్రూమ్కి వెళ్ళలేని చేయను, మనం చేయగలమా? చేయలేము. అమ్మ నాన్న లేరా మీకు? ఇక్కడ ఉన్నారా? అవునవును. అయ్యయ్యో, మీకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? ఆయన ఏమన్నా కొంచెం అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలరా? వాళ్ళు కూలి పని చేసుకుంటారు, 2 పిల్లలకి.
ఇప్పుడు చూడాలంటే అమ్మ నన్ను చూడాలన్నా తనే చూడాలి, మళ్ళీ నన్ను చూడాలి, ఆయన చూడాలి, వాళ్ళ ఫ్యామిలీ చూడాలంటే ఆయనకి నాకైతే మిమ్మల్ని చూసాక నాకైతే మరేం అస్సలు లేదు మాట మేడం, ఏది చేయాలంటే మేము ఏది అవ్వాలి ఏది చేయాలంటే మరి అలా ఉంటే ఆస్తులు ఏటి లేవు, తినాలని కూర్చొని తింటామని ఏం లేదు. అంత దూరం నుండి వచ్చారంటే కష్టపడదాం బతుకుతామని వచ్చినందుకే దేవుడు అది అంత ఇది చేశాడు. మరి చేస్తాం మీరు చేయాలని కానీ మీలాట అందరూ ఏదో సాముకుంటే వద్దు, కానీ మరి మా వంకంటే మాకేటి లేదు. ఒకసారి ఎవరైనా కొంచెము గవర్నమెంట్ తరపున ఏదన్నా మీకు వస్తుందేమో కొంచెం ట్రై చేయండి. కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం పట్టుకొని శేఖర్ను. మాకు ఎవరు తెలియదు, ఎవరు లేరు పెద్దవాళ్ళు. మాలాంటి పెద్దవాళ్ళు అంటే మాకేం తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను వెళ్ళేవాడిని మేడం. తనకి ఎక్కడ బయటకు వెళ్ళాలి తెలియదు, అసలు హైదరాబాద్ ఎక్కడ బయట పంపించలేదు. ఎందుకంటే పాప ఇది జరిగి ఎన్ని 4 months అయిందా? 4 months నుంచి గాయం తగ్గలేదా? అబ్బా. గాంధీలో 75 రోజులు ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్నారు ఇది తగ్గడానికి? మన ఒంటిది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సర్జరీ చేశారు, మెడిసిన్ ఒక సర్జరీ